దేవరకొండలో భక్తుల్ని అలరించేందుకు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో స్వర్ణ రథం సిద్ధమైంది. తెలంగాణలోనే వాసవి అమ్మవారికి ఇది మొట్టమొదటి స్వర్ణరథం. ఈ స్వర్ణరథం విలువ దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుంది. దేవరకొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ రథాన్ని ఏర్పాటు చేశారు. కోరిన కోరికలు తీర్చే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వస్తున్న భక్తులు స్వర్ణ రథం తిలకించేందుకు క్యూ కడుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1972లో శంకుస్థాపన చేసిన ఈ ఆలయం 1984లో రాతి కట్టడంతో నిర్మాణం పూర్తి చేశారు. కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మాడవీధుల గుండా ఊరేగిస్తారు. కానీ ఈసారి ప్రత్యేకంగా స్వర్ణ రథంపై ఊరేగనున్నారు అమ్మవారు. అత్యంత విశేషమైనటువంటి స్వర్ణము అనగా బంగారముతో చేసినటువంటి రథాన్ని నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి అనుగ్రహంతో బంగారు రథాన్ని ఏర్పాటు చేయడం, బంగారు రథాన్ని పూర్తి చేసుకొని శ్రావణ మాసము విశేషమైన శ్రావణ మాసంలో ఆ బంగారు రథాన్ని దశమి సోమవారం అమ్మవారు పుట్టినటువంటి తిథి దశమి ఆ రోజున ప్రారంభం చేస్తున్నాం. రథోత్సవం చాలా విశేషమైంది. దేవరకొండలో ఉండే వైశ్యులందరికీ కూడా దాతృత్వ స్వభావం అనేది మాత్రం ఉన్నది. ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చెందటానికి కారణం ఏమిటంటే ఈ దేవతల కొండలో ఉన్నటువంటి ఈ ఆర్య వైశ్యులు అని చెప్పి సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి ఈ దేవాలయం ఇంకా వృద్ధి చెంది ఆ అమ్మవారికి వెండి సామాన్లు కంటే ఇంకా బంగారు సామాన్లు కూడా ఈ వైశ్యులందరూ కూడా చేకూరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల కృషి తర్వాత మధురై స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ రథం అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచింది. దాదాపు 60 తులాల బంగారంతో తయారైన ఈ స్వర్ణ రథం విలువ దాదాపు 2 కోట్లకు పైగా ఉంటుంది. తెలంగాణలోనే వాసవి అమ్మవారికి ఇది మొట్టమొదటి స్వర్ణరథం. ఈ స్వర్ణరథంపై ఊరేగింపు కార్యక్రమానికి ముందుగా భక్తులు ఆలయంలో వారాహి హోమం, రాజశ్యామల హోమం, మూలమంత్ర జపాలతో స్వర్ణరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొట్టమొదటిసారి తెలంగాణలో అది దేవరకొండలో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయానికే చెందింది. దేవాలయంలోనే మొట్టమొదటిసారి రథాన్ని, బంగారు రథాన్ని చేసి అమ్మవారిని నవరాత్రుల్లో కానివ్వండి నిత్యం ఏం పూజలు చేసినా కూడా ఆ పూజల్లో భాగంగా రథోత్సవం జరుపుకోవడానికి రథం, బంగారు రథాన్ని దేవాలయ కమిటీ అంటేనే ఆర్యవైశ్యులు, ఆ ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు 2 కోట్ల రూపాయలతో అంటే మరి 570 గడపలు ఉన్నటువంటి దేవరకొండలో ఏది చందా అడిగినా కానీ స్వర్ణరథం కూడా స్వయంగా లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఫోన్ కాల్స్ తోటి స్వర్ణరథానికి అమౌంట్ చాలా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ వాసవి దేవరకొండ వాసవి దేవాలయంలో ఒక మహిమ ఉందండి. మీరు వచ్చి 5 డేస్ మహామంగళహారతి ఇచ్చారనుకోండి, తప్పకుండా కోరిక నెరవేరుతుంది. ఉత్సవాల్లో పాల్గొన్నారనుకోండి, తప్పకుండా కోరిక నెరవేరుతుంది. పెనుగొండలోనే 2nd టెంపుల్ లెవెల్లో ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అమ్మవారిని కూడా అలాగే నమ్ముతూ ఉంటారు. ఆర్యవైశ్య భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ రథాన్ని ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. భక్తులందరికీ ఆహ్లాదకరంగా ఉండేలా అమ్మవారిని ఈ స్వర్ణ రథంలో మాడ వీధుల చుట్టూ ఊరేగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఈ స్వర్ణరథం నిర్మాణము గత 2 సంవత్సరాల క్రితము చేపేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని దానికి ఒక సపరేట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సుమారు 2.5 కోట్ల రూపాయలు వ్యయంతో స్వర్ణరథం నిర్మాణం చేపేయడం జరిగింది. ఈ యొక్క స్వర్ణరథం కాపర్ షీట్స్ మీద గోల్డ్ కోటింగ్ తోటి సుమారు 60 తులాల పైన బంగారం పట్టింది. ఈ యొక్క స్వర్ణరథం నిర్మాణానికి చేసిన వాళ్ళకు 80 లక్షల రూపాయల వ్యయం కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. శిల్పకళ నైపుణ్యానికి అంతటి శిల్పకళతో ఆ స్వర్ణరథం నిర్మాణం చేపించాము. మేము 2 సంవత్సరాలు ఈ నిర్మాణాన్ని పూర్తిగా గావించాము. 311 మంది ఇప్పుడు డోనర్స్ ఇచ్చారు. వారు స్వచ్ఛందంగా ఇచ్చారు. మేము అడగానే ఎవరిని వారి ఇంటికి పోకుండా వారు ఎట్లా ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చెప్పగానే వారు స్వచ్ఛందంగా ప్రకటించి నిర్మాణం చేపట్టినాము. ఈ నిర్మాణం చెన్నైలో చేయించడం జరిగింది. దీనికి మొత్తం సంవత్సరం పట్టింది నిర్మాణం చేయడానికి.
మేము ఈ దాతని సహకారం తీసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. గతంలో ఈ దేవాలయం కట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. 72లో తయారు శంకుస్థాపన 84లో నిర్మాణం పూర్తి కావించడం. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరగకుండా మాకు చాలా ఆనందంగా ఉంది. మదురైలో నిర్మాణం చేసుకొని యాదగిరికు చేసినటువంటి స్మార్ట్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ స్వర్ణ తాపడాన్ని, ఈ యొక్క బంగారు రథాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఈ స్వర్ణ రథంలో ఊరేగించడానికి కూడా మళ్ళా అమ్మవారిని పంచలోహ విగ్రహంతో బంగారు తాపడంతో చేయించినటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఈ రథోత్సవంలో భాగం చేసి అద్భుతమైన శిల్పకళతో అలరించే దేవరకొండ స్వర్ణరథం అమ్మవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోందన్నారు నిర్వాహకులు. అమ్మవారిని స్వర్ణరథంపై ఊరేగింపుగా తీసుకెళ్లడం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు భక్తులు.